రైట్. గౌరవనీయులు మిత్రులు, గౌరవనీయులు లాల్జాన్ బాషా గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తమ్మినేని సీతారాం గారు, ఖైరతాబాద్ లో పోటీ చేసినటువంటి విజయేంద్ర గారు ప్రజారాజ్యం తరఫున, అదే మరిగా సుధాకర్ గారు, లేదా తమ్మినేని సీతారాం గారితో పెద్ద ఎత్తున అక్కడుండే జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, అదే మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను, సుస్వాగతం పలుకుతున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, 63వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు, రాష్ట్రంలో ఉండే తెలుగు వారికి, ప్రపంచంలో ఉండే భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉండే భారతీయులందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు మిమ్మల్ని చూస్తే జ్ఞాపకం వస్తుంది, ఇదే మాదిరిగా లాస్ట్ ఇయర్ స్వాతంత్ర దిన సందర్భంగా అనంతపూర్లో నేను మీకోసం కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ రోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ అనంతపూర్లో పెట్టాం. ఈ సమయంలో అయితే అనంతపురం మీటింగ్ లో ఉన్నాం. ఈరోజు ఈ సమయంలో సీతారాం గారు పార్టీలోకి చేరడం చాలా శుభ పరిణామం, సంతోషించదగ్గ సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మునిపి సీతారాం గారు చెప్పారు, అన్ని విషయాలు కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇటీవల కాలంలో మీరు ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేది ఒక తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్నాం. చరిత్ర ఒకసారి చూడాలి. ఈ రోజు జరిగే సంఘటన ఒకసారి ఆలోచించుకుంటే, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎన్నో పార్టీలు పెట్టారు. కానీ ఒక్క ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగలిగారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. అంతేకాదు దేశ రాజకీయాలని ఒక మార్పు తీసుకొచ్చింది. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం చేపట్టిన పార్టీ భారతదేశ చరిత్రలో ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ చేయలేకపోయారు. అది ఎన్టీ రామారావు గారు సాధించిన విజయం. తర్వాత మీరు చూస్తే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న దేశ స్థాయిలో ఒక అతిపెద్ద పార్టీగా, అంతేకాకుండా పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ హోదా కలిగిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన, అనేక దేశ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు. ఈ రోజు కూడా మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టి 28 సంవత్సరాలు అయితే దగ్గర 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క టర్మ్ కంప్లీట్ చేసుకున్న మనకంటే తక్కువ సమయం రాష్ట్రాన్ని పరిపాలించారు తప్ప ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత దానికంటే ఎక్కువ లేదు. అయితే ఈరోజు సీతారాం గారు చెప్పినట్టు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా 64% ఓట్లు వచ్చాయి, అనుకూలంగా వచ్చింది 36% ఓట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అతి తక్కువ ఓట్లతో గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. దీనికి కారణం ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ చీలిక రావడం, తద్వారా కాంగ్రెస్ పార్టీ గెలిచారు తప్ప అది గెలుపు కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఓడిపోయి గెలిచారు, మనం గెలిచి ఓడిపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది యథార్థం, అదే జరిగింది. అయితే ఈరోజు అనేక సమస్యలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ముందుకు పోయే పరిస్థితి లేదు, సామాజిక న్యాయం చేయడం లేదు, సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించే ఆలోచన లేదు. ఈరోజు మనందరం చూస్తే రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగితే ఈ ధరలు తగ్గించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏ కోశాన లేదు, ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కందిపప్పు తప్ప అన్ని చాలా బాగున్నాయి, మొన్నటి వరకు అంటున్నాడు అసలు సమస్యలే లేవు,
ఈ రోజు చెప్తున్నాడు ఒక 20 మంది మాత్రం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ రోజు మళ్ళా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఆయన బుకాయించాడు, రాష్ట్రంలో కరువు లేదని బుకాయించాడు. మళ్ళా వర్షాలు పడిపోతున్నాయి, కాబట్టి ఏమీ లేదు, లేని సమస్యని ప్రతిపక్షాలు సమస్యగా చూపిస్తున్నాయని చెప్పి మన మీద నెపవేసే పరిస్థితికి వచ్చాడు. అసెంబ్లీలో మీరు చూస్తే ఇంతవరకు చర్చకు రానియకుండా చేశారు. చాలా బాధేస్తుంది. ఒకసారి ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజలను కూడా ఒక నమ్మకం తీసుకుని ఏం చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులు బాగుపడతారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అసెంబ్లీలో చర్చకు రానివ్వకుండా ప్రయత్నం చేశారు. మేము కూడా ఒత్తిడి తీసుకొచ్చాం, గట్టిగా కార్నర్ చేస్తున్నాం. మీరు చూశారు ఈ రోజు అసెంబ్లీలో ఇక్కడన్నా మన ఇంటి దగ్గర అన్ని కెమెరాలు పెట్టి బ్రహ్మాండంగా తీస్తారు, కానీ అసెంబ్లీలో మాత్రం మనం ఏమి కెమెరాలు ఉండవు, ప్రజాస్వామ్యం లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదు. ఈ తమ్ముళ్ళు అయితే నా దగ్గర గట్టిగా ఉంటారు కానీ అక్కడ మాత్రం మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం అయిపోయింది. పత్రికల వాళ్ళైతే ఇక్కడ చూస్తే పెద్దగా గొప్పగా మమ్మల్ని అయితే పోరాడతారు, కానీ కాంగ్రెస్ పార్టీ పైన పోరాడడానికి ఇంకా పోరాటం కూడా చేయాలి, మీరు కూడా చేయాలి, మేమే కాదు. ఈరోజు పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యం, మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ఒక పక్క లెజిస్లేచర్ ఉంటే, ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఉంటే, ఇంకో పక్క కోర్టులు ఉంటే, 4th ఎస్టేట్ కింద పత్రికా స్వేచ్ఛ ఉంటే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదు.